ఇంత కరెంట్ ఇవాళ బయటకు వెళ్ళి కొంటా ఉన్నారు. ఎందుకు కొనాల్సి వస్తుంది? నీకు సామర్థ్యం ఉండగా నీ దగ్గర సింగరేణి పెట్టుకొని నువ్వు నీ బొగ్గు సరఫరా చేయక నువ్వు బయట ఎందుకు కొనాల్సి వస్తుంది? ఈ భారం అంతా ప్రజలు ఎందుకు భరించాలనో ఇలా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు 44% ఉత్పత్తి చేస్తుండ్రు, 66% థర్మల్ పవర్ ప్లాంట్లు ఎందుకు మూత వేసినారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఈరోజు రైతాంగానికి 8 గంటల కరెంటే సరఫరా చేస్తుండ్రు? చెప్పుడేమో పేటెంట్ అని 24 గంటల కరెంటు మేమే ఇచ్చినామని గప్పాలు కొట్టే మీరు ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఎందుకు 8 గంటల సరఫరా చేయలేకపోతున్నారో కూడా ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ రాష్ట్రంలో లో వోల్టేజ్తోని రైతుల మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు విపరీతంగా కాలిపోయి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీ ప్రభుత్వం వచ్చినాక అన్ని కోతలే. రుణమాఫీ చేస్తామన్నారు, సగం మంది రైతులకు కోత పెట్టిండ్రు. రైతు భరోసా మేము 15,000 ఇస్తామన్నారు, 3 సీజన్లకు రైతు భరోసాలో కోత పెట్టిండ్రు. యూరియా ఎరువుల సరఫరాల్లో కోతలు పెట్టినారు. పంటల బోనస్లో 2 యాసంగి పంటలకు కోత పెట్టినారు. ఇలా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేది ఉంటే ఇలా 12 నుంచి 16 గంటలు కోత పెట్టి రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తున్నారు. కరెంటులో కూడా కోత పెట్టిండ్రు. ఫైనల్గా మీది ఏంటంటే కోతల సర్కారు, వాతల సర్కారు. కోతలు ఎక్కువ, వాతలు ఎక్కువ. ఇలా వాతలు ఎన్ని పెట్టిండ్రు? మోటార్ సైకిల్ కొంటే ట్యాక్స్ పెంచిండ్రు, విస్కీ బీర్ల మీద ట్యాక్స్ పెంచిండ్రు, రిజిస్ట్రేషన్ భూముల ధరలు పెంచిండ్రు. ఇప్పుడు ఇక భూమి పన్ను కూడా వేస్తారట. ఇంకా అటు వాతలు పెడుతుండ్రు, ఇటు ఉన్న పథకాల్లో సంక్షేమ పథకాల్లో కోత, రైతులకు అందేటువంటి వివిధ కార్యక్రమాల్లో కోతలు పెట్టేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీస్లో చూస్తే ఓపెన్ యాక్సెస్ కింద మేము ఇండస్ట్రీస్ గ్రీన్ పవర్ తెచ్చుకోవచ్చు అని ఒక గ్రీన్ ఎనర్జీ పాలసీ తెచ్చింది ఈ ప్రభుత్వం. 3,000 మెగావాట్లకు పారిశ్రామికవేత్తలు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎందుకు అప్లికేషన్లు క్లియర్ చేస్తలేరు? ఎంత ఒక మెగావాట్కి ఎంత రేటు ఆఫ్ ద రికార్డు, ఎంత కమిషన్ రేట్ ఫిక్స్ చేసిండ్రు? ఆ కమిషన్లు ఇయ్యనందుకే ఆపుతున్నారా? గ్రీన్ ఎనర్జీ పాలసీ తెచ్చి పారిశ్రామికవేత్తలు ఓపెన్ యాక్సెస్కు దరఖాస్తులు పెడితే ఎందుకు ఈరోజు వరకు ఆ దరఖాస్తులు క్లియర్ చేస్తలేరు? ఆ దరఖాస్తులు క్లియర్ చేయడానికి విధి విధానాలు ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ చేస్తారా? ఏ పాలసీలో చేస్తారు? ఎందుకు చేయడం లేదు? ఒకవేళ ఓపెన్ యాక్సెస్లో ఈ 3,000 మెగావాట్ల ఇండస్ట్రీస్కి ఇచ్చుంటే ఇలా లోడ్ తగ్గుతుండే కదా. వాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకుంటే, గ్రీన్ ఎనర్జీ తెచ్చుకుంటే, వాళ్ళ సొంత ఎనర్జీ తెచ్చుకుంటే ఇవాళ ఈ రాష్ట్రం మీద భారం తగ్గుతుండే కదా. 1 సంవత్సరం నుంచి అప్లికేషన్లు పెండింగ్లో పెట్టి కమిషన్ల కోసం కక్కుర్తుబడి ఇవాళ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆపినరు. ఓపెన్ యాక్సెస్ పాలసీ కింద పారిశ్రామికవేత్తలకు కూడా ఇవ్వకుండా ఆపుకొని పెట్టుకున్నారు. ఇవాళ ఫైనల్గా మా డిమాండ్ ఒకటే, థర్మల్ విద్యుత్తును పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయండి. నాణ్యమైన బొగ్గు సరఫరాను సింగరేణి నుంచి యుద్ధ ప్రాతిపదికన థర్మల్ ప్లాంట్లకు చేయండి. రాష్ట్రంలో రైతాంగానికి ఇప్పటికే మీరు కాళేశ్వరం నీళ్ళెత్తక అటు కరువు కోరల్లో చిక్కుకున్న రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కరెంటు సరఫరాలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. రాజకీయాలు చేస్తున్నది మీరు. ఖమ్మం జిల్లాలో ఇవాళ మీరు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించినారు. మోటార్లు ఎవరు చేసిండ్రు? అది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన సీతారామకు మోటార్లు ఒత్తనికి పోయినరు. నిన్ననో మొన్ననో వరంగల్కు పోయినరు దేవాదుల మోటార్లకు ఇవాళ నీళ్ళు అందుతున్నాయంటే కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క బ్యారేజు, 3rd ఫేజ్ దేవాదుల మీ హయాంలో కుప్పగూలి 3 చచ్చిపోయి టనల్ కూలిపోతే దాన్ని ప్రత్యామ్నాయం చేసి మేము పూర్తి చేస్తే ఇవాళ మీరు మోటార్లు ఒత్తితే దేవాదులో నీళ్ళు వస్తున్నాయి. రాజకీయాలు ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ చెప్పింది మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లి మోటార్లు ఎత్తచ్చని చెప్తే ఆ నీళ్ళు ఎత్తచ్చని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్లను జైళ్ళల్లో పెడతామని, బెల్ట్తో కొడతామని రాజకీయాలు చేస్తున్నది మీరు. రైతుల పక్షాన నీళ్ళు ఎత్తండి అంటే మిమ్మల్ని కోసి రక్తాన్ని పంట పొలాల మీద చిమ్ముతామని రాజకీయాలు మాట్లాడుతున్నది మీరు. మేము రైతులకు నీళ్ళు అందించండి, రైతులకు కరెంట్ ఇవ్వండి, ఇవాళ విద్యుత్ సామర్థ్యం ఉన్నది, కావలసిన ప్లాంట్లు ఉన్నాయి, బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగింది, దృష్టి పెట్టండి అని ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టబెట్టి నిద్ర లేపుతున్నాం. మీకు విషయాన్ని చెప్తున్నాం. రాజకీయాలు చేయడం మీరు మానండి, విద్యుత్ ఉత్పత్తి పెంచండి, రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వండి.